ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో సర్వేలు అనేవి విపరీతంగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల ముంగిట సరిగ్గా 5 రోజులు ఉంది ఎలక్షన్కి. ఈ టైంలో బయటకు వచ్చినటువంటి ఒక సర్వేకి లగడపాటి రాజగోపాల్ సర్వే ఇదే అంటూ కూడా ఇంటర్నెట్లో బాగా వార్తలు వస్తున్నాయి. అయితే నేను ఇదేమో అఫీషియల్గా కన్ఫర్మ్ చేయట్లా ఆయన వాళ్ళే వచ్చింది ఆయనదే అని. బట్ నెట్లో మాత్రం ఆయన పేరు మీద ఒక సర్వే బాగా వైరల్ అవుతుంది. జస్ట్ ఆ విషయాన్ని మీకు చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను. మేబీ ఆయన కాదు అని ఆయన ఏమైనా ప్రకటన చేస్తే వెంటనే మేము ఈ వీడియోని డిలీట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వచ్చిన ఒక కొత్త సర్వే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ సర్వే లగడపాటి రాజగోపాల్ పేరు మీద వస్తుంది. అట్లాగే ఇదే సర్వే అంటే ఈయన టీం చేసినటువంటి సర్వే గతంలో మొన్న తెలంగాణ ఎన్నికల్లో కానీ కర్ణాటక ఎన్నికల్లో కానీ కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేశారంటున్నారు. అయితే గత ఎన్నికల్లో లగడపాటి సర్వే కంప్లీట్గా రాంగ్ అయిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ సర్వే చెప్తున్నటువంటి సమాధానాలు అంటే జిల్లా వ్యాప్తిగా నేను చెప్పడానికి ట్రై చేస్తా. సో శ్రీకాకుళం జిల్లాకు గాను 6 టీడీపీ గెలవబోతోందని, వైసీపీ 0 గెలవబోతోందని, 4 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. విజయనగరంలో 1 కూటమి 3 వైసీపీ 5 టైట్ ఫైట్ ఉంటుందని, విశాఖపట్నంలో 7 టీడీపీ 1 వైసీపీ మిగతా 7లో టఫ్ ఫైట్ ఉంటుందని, ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 టీడీపీ గెలుస్తుందని, 3 వైసీపీ గెలుస్తుందని, 5 టఫ్ ఫైట్ ఉంటుందని, వెస్ట్ గోదావరి జిల్లాలో 7 టీడీపీకి వస్తే 3 వైసీపీ పార్టీకి వచ్చి 5కి టఫ్ ఫైట్ ఉంటుందని, కృష్ణా జిల్లాలో 16కు గాను 6 టీడీపీ 5 వైసీపీ 5 టఫ్ ఫైట్ ఉంటుందని, గుంటూరు జిల్లాలో 7 టీడీపీ కూటమికి 5 వైసీపీ పార్టీకి 5 టఫ్ ఫైట్ ఉంటుందని, ప్రకాశం జిల్లాలో 6 టీడీపీకి 5 వైసీపీకి 2 టఫ్ ఫైట్ ఉంటుందని, నెల్లూరులో 10కి గాను 3 టీడీపీ 2 వైసీపీకి 5 టఫ్ ఫైట్ ఉంటుందని, కడపలో 10కి గాను 2 టీడీపీ కూటమికి 2 వైసీపీకి ఏకంగా 6 టఫ్ ఫైట్ ఉంటుందని, కర్నూలు జిల్లాలో 14లో 6 టీడీపీ గ్యారంటీకి కొడుతుందని, 6 వైసీపీ గ్యారంటీకి కొడుతుందని, 2 టఫ్ ఫైట్ ఉంటుందని, అనంతపురంలో 7 కూటమి గెలుచుకుంటుందని, 4 వైసీపీ గెలుస్తుందని, 3 టఫ్ ఫైట్ ఉంటుందని, చిత్తూరు జిల్లాలో 6 టీడీపీ కూటమి గెలిస్తే 4 వైసీపీ గెలుస్తుందని, 4 టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాటలు ఈ యొక్క సర్వే మనకు చెప్తోంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ సర్వే చెప్తున్న దాని ప్రకారం మరి ఇది లగడపాటి సర్వేనా ఆయన పేరు మీద వైరల్ అవుతున్న సర్వేనా మనకు తెలియదు, కానీ న్యూస్ వచ్చింది కూడా వెంటనే నేను రిలీజ్ చేయదలుచుకున్నా. 118 స్థానాలు కూటమి గెలవబోతోందని, 57 స్థానాలు వైసీపీ పార్టీ గెలవబోతోంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 69 స్థానాలు గెలవబోతోందని, అయితే 20 టఫ్ ఫైట్ ఉంటుందని, అట్లాగే జనసేన 8 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని, 8 టఫ్ ఫైట్ ఉంటుందని, బీజేపీ 3 స్థానాలు క్లియర్గా గెలుస్తుందని, 1 స్థానంలో ఎడ్జ్ ఉంటుందని, మొత్తం మీద 4 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేస్తుంది ఈ యొక్క సర్వే. అయితే అసలు ఆ సర్వే పక్కన పెడితే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? కూటమికి 100 లేదా జగన్కి 75 లేదా జగన్కి 100 లేదా కూటమికి 75 ఇట్లా మీరు అనుకునేటువంటి నెంబర్ని కామెంట్ చేయండి. రేపు పొద్దున ఏమైందంటే జూన్ 4 రిజల్ట్స్ వచ్చాక మనం ఒకసారి వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేద్దాం. అప్పుడు మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది మనకి కామెంట్స్లో చూసుకుంటే రేపు పొద్దున మీ కామెంట్ మీరే చూసుకోవచ్చు. నెల పోయాక ఎంతో ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయి ఎలక్షన్స్ రిజల్ట్స్. కాబట్టి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. కూటమికి ఇన్ని, జగన్ పార్టీకి ఇన్ని అట్లా మీరు కనుక కామెంట్ చేస్తే దానివల్ల ఏమైందంటే మీరు రేపొద్దున మీరే చెక్ చేసుకోవచ్చు మనకి ఎవరు కరెక్ట్గా చెప్పగలిగారని. అట్లాగే కాస్త టైం ఉంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక 1000 మంది చూస్తే అందులో 10-20 మందికే రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏపీలో, ఎవరికి కూటమికి ఉందా, ఎడ్జ్ జగన్కి ఉందా, ఉంటే ఎందువల్ల ఉంది అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి.